మరో టెన్షన్. టీఆర్ఎస్కు స్థానిక ప్రజాప్రతినిధులు నో. ఎమ్మెల్సీల బరిలో ఎంపీటీసీలు. హక్కుల కోసం కొందరు, ఆమ్యామ్యాల కోసం మరికొందరు. బుజ్జగించే పనిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో తమ సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ చాలామంది ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. 2019 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు రైతులు నిజామాబాద్ స్థానానికి పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి ఓట్లు చీలేందుకు కారణమయ్యారు. దీనివల్ల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవిత ఓటమి పాలయ్యారు. ఇలాగే భూ నిర్వాసితులు, రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇలా చాలామంది తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల్లో పోటీ చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండడంతో తమ సమస్యల పరిష్కారం కోసం ఎంపీటీసీలు బరిలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నారు. తెలంగాణలోని ఉమ్మడి 9 జిల్లాల పరిధిలో స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు జనవరి 10వ తేదీన గడువు ముగుస్తున్న నేపథ్యంలో వాటిని తిరిగి భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ విడుదలవగా నామినేషన్లు సైతం స్వీకరిస్తున్నారు. ఇందుకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు విధించారు. కొంతకాలంగా తమ హక్కులను సాధించుకునేందుకు ఎంపీటీసీలు ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగాలి అని భావిస్తున్నారు. నామినేషన్స్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరిలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఎక్కువగా ఉండడం విశేషం. స్థానికంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమని పట్టించుకోవడం లేదని, ఇప్పుడు తమకు ఛాన్స్ వచ్చింది అని భావిస్తున్నారు ఎంపీటీసీలు. అయితే వీరిలో కొందరు హక్కుల కోసం పోటీ చేయాలి అని భావిస్తుండగా మరికొందరు ఆమ్యామ్యాల కోసం నామినేషన్ వేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇందులో ఓ మంత్రికి చెందిన నియోజకవర్గం నుంచి 15 మంది ఎంపీటీసీలు నామినేషన్స్ వేసేందుకు సిద్ధం అయ్యారు అని సమాచారం. ఎన్నికల బరిలో నిలవాలి అని భావిస్తున్న ఎంపీటీసీలను బొజ్జగించే పనిని స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అప్పగించింది అధిష్టానం. ఇందులో భాగంగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం తన నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలతో సమావేశమయ్యారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతున్నది. ఇందుకోసం గులాబీ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా డిసెంబర్ 1వ తేదీన అందరినీ క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. వీరిని బెంగళూరులోని పలు రిసార్ట్లకు తరలించి డిసెంబర్ 10వ తేదీన పోలింగ్ టైంకు తీసుకువచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.